నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను విశ్వనాథం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. దేశ నిర్మాణంలో రక్షణ దళాల పాత్ర కీలకమన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. నూతనంగా ఎన్నికైన రాజ్యసభ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించిన ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్. ప్రాజెక్టులను ఆధునిక దేవాలయాలుగా పేర్కొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 28వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారం. సురక్షితమైన దేశ నిర్మాణంలో రక్షణ దళాల పాత్ర కీలకమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. రాష్ట్రపతి భవన్లో మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీస్ శిక్షణాధికారులు ఈరోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ యువ అధికారులు తమ పనిలో వృత్తి నైపుణ్యం, నిజాయితీ, సాంకేతిక ప్రావీణ్యం, కర్తవ్యం పట్ల అంకితభావం వంటి అత్యున్నత ప్రమాణాలను పాటించాలన్నారు. నూతన ఆవిష్కరణలను స్వీకరించి కొత్త సాంకేతిక పరిజ్ఞానాల ప్రయోజనాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ ఈరోజు పార్లమెంటు భవనంలో రాజ్యసభకు కొత్తగా తిరిగి ఎన్నికైన 10 మంది సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. వీరిలో ఆంధ్రప్రదేశ్కు చెందిన తెలుగుదేశం పార్టీ సభ్యులు సానా సతీష్ బాబు, చింతకాయల విజయ్, భాష్యం రామకృష్ణ, జనసేన పార్టీ సభ్యుడు లింగమనేని రమేష్ ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 27 నుంచి 3 రోజుల పాటు సీషెల్స్లో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఆ దేశపు జాతీయ దినోత్సవ స్వర్ణోత్సవ వేడుకలకు గౌరవ అతిథిగా హాజరు కానున్నారు. ప్రాజెక్టులు ఆధునిక దేవాలయాలు వంటివని, వాటిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల జీవనాడిగా పేరు పొందిన తుంగభద్ర జలాశయం 33 స్పిల్వే గేట్ల ప్రారంభోత్సవం ఈరోజు కర్ణాటకలోని హోస్పేటలో జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్, తెలంగాణ, కర్ణాటక ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, డికే శివకుమార్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రాజెక్టు నిర్వహణ బాగుంటేనే భవిష్యత్ తరాలకు భరోసా ఉంటుందన్నారు. నీటి అవసరాలకు రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటి ప్రాధాన్యతను ఇస్తున్నట్లు తెలిపారు. కర్ణాటకతో కలిపి 50 కోట్ల రూపాయల పనులు ప్రారంభించి 42 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. 33 గేట్ల ఆధునీకరణతో తుంగభద్రకు నూతన శోభ వచ్చిందన్నారు. భవిష్యత్ తరాలకు భరోసా ఉంటుంది. నీటి విలువ తెలిసిన వ్యక్తిగా మొట్టమొదటి దీనికి ప్రాధాన్యత ఇస్తున్నాం. కర్ణాటకతో కలిసి 50 కోట్ల రూపాయల అంచనాతో పనులు ప్రారంభించాం. 42 కోట్లు ఖర్చు పెట్టాం. ఈ ఒక్క గేటే కాదు, 33 గేట్లు బాగా రిపేర్ చేస్తే బాగుంటుంది, రీప్లేస్ చేద్దామంటే ఇమ్మీడియట్ గా మంత్రి గారు శివకుమార్ గారు దాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఈ రోజు 6 నెలల్లో 33 గేట్లే కాకుండా మళ్లీ శోభ వచ్చే విధంగా ఈరోజు తుంగభద్ర డ్యాం తయారు చేశారంటే
దీనికి మనస్ఫూర్తిగా అందరిని అభినందిస్తున్నా. ధన్యవాదాలు. జూన్ నెల వచ్చి బడిగంట మోగింది అంటే చాలు పెద్ద పెద్ద నగరాల్లోని కార్పొరేట్ పాఠశాలల ముందు నో అడ్మిషన్ బోర్డులు దర్శనమివ్వడం మనం తరచూ చూస్తూ ఉంటాం. కానీ ఒక మారుమూల గ్రామంలోని ప్రభుత్వ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల సీట్లు నిండిపోయి నో అడ్మిషన్ బోర్డు పెట్టడం ఎక్కడైనా చూశారా? హైదరాబాద్, బెంగళూరు వంటి మహానగరాల నుంచి సైతం తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ బడిలో చేర్పిస్తున్నారు. అదే మార్కాపురం జిల్లాలోని బోడపాడు ప్రభుత్వ పాఠశాల. అలాంటి పాఠశాలపై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల్ని చేర్పించాలంటేనే వెనకడుగు వేసే తల్లిదండ్రులు ఉన్న ఈ రోజుల్లో మార్కాపురం సమీపంలోని బోడపాడు ప్రభుత్వ పాఠశాల కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా రాణిస్తోంది. ఈ పాఠశాలలో పిల్లల్ని చేర్పించడానికి తల్లిదండ్రులు క్యూ కడుతున్నారు. కేవలం స్థానికులే కాకుండా ఏకంగా హైదరాబాదు, బెంగళూరు వంటి నగరాల నుండి కార్పొరేట్ చదువులను వదిలి ఇక్కడికి వస్తున్నారు. ఈ పాఠశాల అడ్మిషన్ల రికార్డులకు కారణం మాజీ సైనికుడైన ఆర్మీ శ్రీను. ఉపాధ్యాయుడుగా ఈయన అంకిత భావంతో చేసిన కృషితోనే నాణ్యమైన ఇంగ్లీష్ మీడియం బోధన జరుగుతోంది. చదివేవాడైతే నేను ఏది చెప్పి మీ వాడు బాగా చదువుతున్నాడు, మంచి స్కూల్లో ఉన్నాడు, నా దగ్గర ఎందుకు వేస్తున్నామని చెప్పి తప్పించుకుంటా. కానీ చదువు రాని పిల్లోడు కానీ నాకు ఎదురు వస్తే వీడికి ఎక్కడ రాని చదువు నేను కూడా నేర్పబోతే ఈ భూమి మీద వాడికి ఎవరు దిక్కు అని చెప్పేసి కాకి పిల్ల కాకి ముద్దు, వాళ్ళ అమ్మ నాన్నకు వాడు ముద్దు సార్. అలాంటి రిస్క్ తీసుకొని అలాంటి సీగ్రేడ్ పిల్లలు చూడలేని తీసుకొని అందుకే సార్ నేను అదనపు టైం ఉండేది. 3:30 స్కూల్ అయిపోయినా కానీ నేను స్కూల్లో 6:30 దాకా ఉంటా. మళ్ళీ మార్కాపుల్లో మా ఇంట్లో కూడా 8:30 దాకా స్టడీ అవర్స్ పెడతా. తెల్లవారుజామున 6 గంటల నుంచి 7 గంటల దాకా స్టడీ అవర్స్ పెడతా. ఈ యొక్క సైకాలజీ ప్రకారము అదనపు తరగతులు అతి అభ్యాసనం వల్ల ఎలాంటి వాడైనా కానీ డెవలప్ అవుతాడు. ఇక్కడికి రావడానికి కూడా కారణం ఏంటంటే ఆర్మీ శ్రీను సార్ అనే ఆయన బాగా డెవలప్ చేయటం ఒకటి. ప్రతి సంవత్సరం కూడా ఉచితంగా నవోదయ కోచింగ్ ఇవ్వటము, ప్రతి సంవత్సరం 2 సీట్లు వస్తూనే ఉన్నాయి. తర్వాత ఐఐటి కానీ ఇవన్నీ డిసిప్లిన్ విషయంలో పిల్లల యొక్క అన్నీ కూడా ఇక్కడ బాగా ఉంటుంది. కార్పొరేట్ స్కూల్లో చేర్పించాము. ఆ అబ్బాయి తెలుగు చదవడం కూడా చిన్న చిన్న అక్షరాలు, చిన్న చిన్న పదాలు కూడా చదవలేకపోయారు. సార్ దగ్గరికి పంపించిన 2 నెలల్లోనే మేము ఆ డిఫరెన్స్ని కనుక్కున్నాం సార్. కాకపోతే అన్ని గవర్నమెంట్ స్కూళ్ళు కూడా ఇలాంటి సార్ అన్ని స్కూళ్ళలో ఉండాలని, రావాలని కోరుకుంటున్నాం. అన్ని స్కూళ్ళకు ఇదే అదృష్టం కల్పించాలని కోరుకుంటున్నాం. ఒక్క ఉపాధ్యాయుడు నేర ముఠాలు దేశ భద్రత, అభివృద్ధిని దెబ్బతీస్తున్నాయని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా నిరోధక దినోత్సవాన్ని పురస్కరించుకొని అమరావతిలోని విఐటి ఏపీ విశ్వవిద్యాలయంలో ఈగల్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ యువతను మాదక ద్రవ్యాల వ్యసనం నుంచి రక్షించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. నేర నియంత్రణలో ఈగల్ టీం చొరవను అభినందనీయమని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రం సాధించిన జీరో గంజాయి సాగు విజయాన్ని ఆమె ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఎక్కడా కూడా జీరో కల్టివేషన్ అనేది నిర్ధారించుకున్న తర్వాత సాక్షాత్తు నేను అసెంబ్లీలో అనౌన్స్ చేయడం అనేది నిజంగా నాకు ఒక రకంగా చెప్పాలంటే ఒక అదృష్టం కింద భావించాను. దానికి సమర్థవంతంగా పనిచేస్తున్నందుకు ప్రత్యేకంగా ఈగల్ టీం సుమారుగా 450 మంది ఎఫిషియన్సీ ఉన్న ఆఫీసర్స్తో ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసుకొని ఈరోజు ఒక యుద్ధాన్నే ప్రకటించిన ఈగల్ టీంకి ప్రత్యేకంగా నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ అత్యంత జాగ్రత్తగా పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సూచించారు. ఈరోజు మంత్రి టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై ప్రత్యేక అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఓటర్ల జాబితాను మరింత పారదర్శకంగా ఖచ్చితంగా రూపొందించేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక సమగ్ర సర్వే చేపట్టిన నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. బిఎల్ఓలు, బిఎల్ఏలు పరస్పర సమన్వయంతో పనిచేసి ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయాలన్నారు. 93.64% మ్యాపింగ్ అయ్యింది. మ్యాపింగ్ అనేది ఫస్ట్ స్టెప్. అది రెడ్డప్పన్న గత వాటరు ఈ వాటర్ అని మ్యాపింగ్ అయ్యింది. మళ్ళీ రెడ్డప్పన్న అనే వ్యక్తి ఒక ఫారం నింపి మాకు ఇవ్వాలి. అది ప్రధానమైనటువంటి ఇష్యూ. అది చాలా చాలా ప్రధానమైనటువంటిది. మీకు ఫారం ఇస్తారు, మ్యాపింగ్ అయిన తర్వాత నీకు ఫారం తెచ్చిస్తారు. త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం అమృత్ 2.0 పథకం కింద సమగ్ర ప్రణాళిక రూపొందించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం మున్సిపాలిటీ పరిధిలో అమృత్ 2.0 పథకం కింద 36 కోట్లకు పైగా నిధులతో చేపట్టనున్న తాగునీటి సరఫరా అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధర్మవరం పట్టణంలో తాగునీటి సమస్యను పూర్తిగా నివారిస్తామన్నారు. ధర్మవరం మున్సిపాలిటీని 3 జోన్లుగా విభజించి ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు అందించేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. రావాల్సిన నీళ్లు రావడం సమస్య అయితే, రెండోది కరెంటు సమస్య కూడా. అయితే ఈ సమస్యను తీర్చడం కోసం ఇవాళ నిరంతరంగా మంచినీరు ఒక్కొక్క ఇంటికి కాలనీ వాసులు, గిరిరాజ్ కాలనీ కానీ, శాంతినగర్ కానీ, రామ్నగర్ కానీ ఒక్కొక్కరికి 135 లీటర్ల నీరు అందించే విధంగా దీన్ని తయారు చేసుకోవడం జరిగింది. దానికి తోడు ఈ 3 కాలనీల్లో శాంతినగరు, రామ్నగరు, గిరిరాజులో ఇటువంటి ఓవర్ హెడ్ ట్యాంకులు ఒక్కొక్కటి 1000 కిలోలీటర్లు పట్టే ఓవర్ హెడ్ ట్యాంకులు కూడా మనం నిర్మించుకుంటాం. అదే సమయంలో 35 కిలోమీటర్ల పాత పైపులు తీసి కొత్త పైపులు కూడా వేసుకునే ప్రయత్నం చేస్తాం. కొబ్బరి ఆధారిత పరిశ్రమలు, మొగల్తూరు మామిడి పండ్ల ఎగుమతులకు అవసరమయ్యే చర్యలు తీసుకునేందుకు క్లస్టర్ ఏర్పాటు చేస్తున్నట్లు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చెదలవాడి నాగరాణి తెలిపారు. మొగల్తూరు మండలం రామన్నపాలెం గ్రామంలో ఈరోజు నిర్వహించిన రైతన్న మీకోసం కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ పాలకొల్లులో కొబ్బరి, మొగల్తూరులో మామిడి క్లస్టర్ ఏర్పాటు చేసి కొబ్బరితో పాటు ఉప ఉత్పత్తులను తయారు చేసే పరిశ్రమలను ప్రోత్సహించనున్నట్లు తెలిపారు. మొగల్తూరు మామిడి పండ్లకు ఉన్న డిమాండ్ మేరకు రసాయనాలు నియంత్రించి పండ్లను ఎగుమతిని ప్రోత్సహిస్తామన్నారు. విలువాధారిత ఉత్పత్తులు అభివృద్ధి వేగవంతంగా జరుగుతుంది. తద్వారా కోకో ఉత్పత్తులకు మెరుగైన ధరలు లభించే అవకాశం ఉంది. ఫ్రూట్ కేర్ యాక్టివిటీ పథకం కింద ఫ్రూట్ కవర్లు, అలాగే మన జిల్లాలో ఇక్కడ పెరుగుతున్న మొగల్తూరు మామిడికి చాలా ఫేమస్ ఉంది ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా. అయితే రైతులు ఎక్కువ పురుగులు అవి పట్టడం వల్ల ఇబ్బందులు పడుతున్న విషయాన్ని మన స్థానిక శాసనసభ్యుల వారు దృష్టికి తీసుకొచ్చారు. దాని మీద హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి సమగ్రంగా ఎక్స్టెన్షన్ వర్క్స్ టేకప్ చేసి, అలాగే రెజ్యునేషన్ ఆఫ్ దిస్ ఓల్డ్ మ్యాంగో ప్లాంటేషన్ రెజ్యునేట్ చేయడానికి కూడా మేము హార్టికల్చర్ లేదా ఉపాధి హామీ పథకంగా టేకప్ చేయడానికి సీడ్స్ సప్లై చేయడం జరిగింది. దీని ద్వారా యూరియా యూటిలైజేషన్ అనేది తగ్గుతుంది. అదేవిధంగా మన జిల్లాలో పండించే పంటలకు అనుగుణంగా సర్క్యులర్ ఎకానమీ ద్వారా కొబ్బరి పంట మనకి 16. ప్రపంచ ఎంఎస్ఎంఈ దినోత్సవం సందర్భంగా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లో జూన్ 27న ప్రత్యేక మేళా ఉత్సవ్ నిర్వహిస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశా తెలిపారు. విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇన్నోవేషన్ వైపు ఆసక్తిగా ఎదురుచూస్తున్న వారికి ఈ మేళా నుంచి మంచి అవకాశంగా తెలిపారు. జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈలను ప్రమోట్ చేస్తే ఆర్థికంగా అభివృద్ధి సాధించవచ్చన్నారు. ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త ఉండాలన్న సూత్రం ఆధారంగా ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు కలెక్టర్ వివరించారు. ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తున్న యాక్టివిటీస్ని యంగ్స్టర్స్కి అలాగే స్టార్టప్స్కి తెలియజేయడానికి, అట్లాగే ఎంఎస్ఎంఈ ప్రమోటర్స్, ఎంఎస్ఎంఈ సపోర్టర్స్, ఎంఎస్ఎంఈస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వర్క్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి కూడా ఒక వేదిక కల్పించి
వాళ్ళ ద్వారా నెక్స్ట్ జనరేషన్ని మోటివేట్ చేయడానికి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లో ఎంఎస్ఎంఈ మేళా లేదా ఎంఎస్ఎంఈ ఉత్సవ్ కార్యక్రమాన్ని నేను చేపడుతున్నాము. ఇది వరల్డ్ ఎంఎస్ఎంఈ డే రోజున 27వ తారీఖు జూన్ 27వ తారీఖు నిర్వహించబడుతుంది. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. ఈ తాళం దుకాణం తాళం, నాన్న బైక్ తాళం, ఇంకా ఇంటి తాళం. పైగా ఈ కేవైసీ పేపర్లు ప్రతి బ్యాంకుకి వేరు వేరుగా అన్నిటికీ ఒకే తాళం ఉంటే బాగుండు. ఒక తాళం ఉంది, సికేవైసీ ఐడి. బ్యాంక్ మీ కేవైసీ రికార్డ్ సికేవైసీ రిజిస్ట్రీలో అప్లోడ్ చేస్తుంది. దాంతో దొరుకుతుంది మీకు 14 అంకెల సికేవైసీ ఐడి. ఇది అన్ని బ్యాంకులు ఇంకా ఆర్థిక సంస్థల్లో వ్యాలిడే. అంటే ఒక చోట కేవైసీ అప్డేట్ అంటే అన్ని చోట్ల అప్డేట్. ఆర్బీఐ అంటుంది కేవైసీ సురక్షితమైన బ్యాంకింగ్ కి తొలి అడుగు. తిరిగి వార్తల్లోకి స్వాగతం. భక్తి విశ్వాసాలతో అనుసరించే వారికి కులమతాలు అడ్డుకావని నిరూపిస్తోంది నెల్లూరులోని రొట్టెల పండుగ. మత సామరస్యానికి నిలువెత్తు ప్రతీకగా నిలిచే ఈ చారిత్రక పండుగకు బారా షహీద్ దర్గా, స్వర్ణాల చెరువు ఘాట్లు సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్నాయి. ఈ నెల 26 నుంచి 5 రోజుల పాటు జరగనున్న ఈ రొట్టెల పండుగకి విదేశాల నుంచి కూడా భక్తులు తరలివస్తారు. అలాంటి ఈ పండుగ విశేషాలను, ప్రభుత్వ ఏర్పాట్లపై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. పవిత్ర మొహరం పర్వదినాల అనంతరం నెల్లూరులోని దర్గామిట్టలో ఉన్న బారా షాహీద్ దర్గా సాక్షిగా రొట్టెల పండుగ ప్రారంభం కానుంది. బారా షాహీద్ అంటే ఉర్దూలో 12 మంది అమరవీరుడు అని అర్థం. స్వర్ణాల చెరువు ప్రాంతంలో ప్రాణాలు అర్పించిన 12 మంది ముస్లిం మృతవీరులు సమాధి అయి ఉన్నారని, అక్కడ దర్గాను నిర్మించి ప్రార్థనలు చేసి గంధలేపన ప్రక్రియను ప్రారంభించారని, ఆ సమయంలో చెరువులో తేలిన రొట్టెలను పంచుకోవడం ద్వారా కోరికలు తీరాయని భక్తులు నమ్ముతారు. వివాహం, ఉద్యోగం, ఆరోగ్యం, సంతానం, విద్యాభివృద్ధి వంటి వివిధ కోరికలు నెరవేరాలని భక్తులు తమ ఇళ్లలో రొట్టెలు తయారు చేసుకుని స్వర్ణాల చెరువు వద్ద సమర్పించుకుంటారు. కోరికలు నెరవేరిన వారు మరుసటి ఏడాది వచ్చి కృతజ్ఞతగా రొట్టెలను సమర్పించగా అదే కోరికతో ఉన్న ఇతర భక్తులు వాటిని స్వీకరిస్తారు. ఈ పండగ విశిష్టతను గుర్తించి 2014లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర అధికారిక పండుగ హోదాను కల్పించింది. వక్ఫ్ బోర్డు నిర్ణయం మేరకు జూన్ 27 రాత్రి అత్యంత కీలకమైన గంధోత్సవం, జూన్ 28 తెల్లవారుజామున రొట్టెల పండుగ ముఖ్య ఘట్టాలను నిర్వహించనున్నారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే ఈ ఉత్సవంలో కులమతాలకు అతీతంగా లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు. ఈ ఏడాది దాదాపు 20 లక్షల మంది పర్యాటకులు వస్తారనే అంచనాతో జిల్లా యంత్రాంగం ట్రాఫిక్ బందోబస్త్, వాహనాల పార్కింగ్ సదుపాయాలను విస్తృతంగా ఏర్పాటు చేస్తోంది. ఒక ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా మన రాష్ట్రాలు, పక్క రాష్ట్రాల నుంచి, అదే కాకుండా కొంతమంది విదేశాల నుంచి కానీ ఇక్కడ భక్తులు రెగ్యులర్గా వస్తుంటారు. భక్తులకి అన్ని వసతులు ఉండేటట్టు, ఎక్కడ ఇబ్బందులు కలగకుండా చూడడం. ఎందుకంటే బయట నుంచి వచ్చే భక్తులు ట్రాఫిక్, వాళ్ళ వెహికల్స్ని పార్కింగ్ చేపించడం, ఇవన్నిటి కానీ లోపల కానీ అన్ని దగ్గరలా అడుగడుగున ప్రతి ఇంచు కానీ సర్వేలెన్స్లో ఉండేటట్టు సర్వేలెన్స్ కెమెరాస్ ఏర్పాటు చేస్తున్నాము. ఈ యొక్క పండగకి ఈ సంవత్సరం 26వ తారీఖు నుంచి 30వ తారీఖు దాకా ఈ రొట్టెల పండుగ అధికారికంగా ఇక్కడ జరుగుతుంది. కుల, మత, ప్రాంతీయ భేదాలను లేకుండా నెల్లూరు స్వర్ణాల చెరువు వేదికగా సాగే ఈ రొట్టెల పండుగ నెల్లూరు నగరానికి ఆధ్యాత్మిక వైభవాన్ని చేకూరుస్తోంది. సాధారణంగా పెళ్లిళ్లు వచ్చాయంటే చాలు, రంగురంగుల కాగితాలతో మెరిసిపోయే డిజైన్లతో పెళ్లి పత్రికలను ముద్రించడం మనం చూస్తూనే ఉంటాం. కానీ కేరళకు చెందిన లతీఫ్ తన కొడుకు పెళ్లి కోసం చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసేలా ఒక అద్భుతమైన పెళ్లి పత్రికను తయారు చేశారు. కాగితాలకు బదులుగా నాణ్యమైన చెక్కను ఉపయోగించి పాతకాలపు స్లేటు ఆకారంలో ఈ పత్రికను తన కొడుకు పెళ్లి కోసం డిజైన్ చేశారు. దానిపై పెళ్లి వివరాలన్నింటినీ బలపంతో రాస్తే ఎలా ఉంటుందో సరిగ్గా అదే శైలిలో తెల్లటి అక్షరాలతో ముద్రించారు. ఈ వినూత్న పత్రిక ఇప్పుడు చూసే ప్రతి ఒక్కరిని అమితంగా ఆకట్టుకుంటోంది.
భారతదేశంలో అమెజాన్ భారీ పెట్టుబడులకు ఆసక్తి కనబరుస్తోంది. 2030 నాటికి $48 బిలియన్ పెట్టుబడి పెట్టాలని యోచిస్తోంది. ఏఐ, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై $13 బిలియన్ ఖర్చు చేయనుంది. ఈ సందర్భంగా సేవా తీర్థులో అమెజాన్ సీఈఓ ఆండీ జెస్సీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ఈ సందర్భంగా ఆండీ జెస్సీ మాట్లాడుతూ భారతదేశాన్ని ప్రపంచ అభివృద్ధికి కీలక కేంద్రంగా అభివర్ణించారు. అభివృద్ధి ప్రయాణంలో దీర్ఘకాలిక భాగస్వామ్యమవుతామన్నారు. When I have the good fortune to spend time with him, he has so many ideas for how to continue to make the country better on every dimension that it's very noteworthy, it's very remarkable, and it's impressive. We've invested $40 billion in India since the year 2010. And then at the end of last year, we announced that we were going to invest another $35 billion in India between 2026 and 2030. And we just announced today that we're going to increase that amount from $35 billion to... దేశంలో మైనారిటీల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజిజు తెలిపారు. గోవాలోని ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ప్రతి ఒక్కరికి ప్రయోజనకరంగా ఉంటున్నట్లు తెలిపారు. ఏ ఒక్క వర్గానికో మతపరమైన గుర్తింపుకో పరిమితం కాకుండా అందరికీ వర్తించే సార్వత్రిక పథకాలను ప్రభుత్వం కొనసాగిస్తున్నట్లు తెలిపారు. మైనారిటీలకు సంబంధించిన సమస్యలు, పెండింగ్లో ఉన్న అంశాలు పరిష్కరించడానికి జాతీయ మైనారిటీల కమిషన్ పనిచేస్తోందన్నారు. జన్ధన్ account in the bank, or it's a Jal Jeevan Mission, or Housing for All. These are universal schemes which are not on the basis of any community or religious identity. And there are certain specific programs launched by my ministry that is specially for the minority communities, and where the minority communities have more than 25% of the total population. So we give special projects for their welfare. So if you see the policy of the government of India, we have the required system in place. The National Commission of Minorities is there if there are any grievances related to minorities and the issues which are pending. ఆర్థిక వృద్ధి, మానవ అభివృద్ధికి ఇంధనం ప్రాథమికమైనదని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అన్నారు. ఈరోజు హర్యానాలోని గురుగ్రామ్లో 11వ బ్రిక్స్ ఇంధన మంత్రుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సౌర, పవన విద్యుత్తో సహా స్వచ్ఛ ఇంధన రంగంలో వేగంగా విస్తరిస్తున్నామని తెలిపారు. స్మార్ట్ గ్రిడ్లు, ఇంధన నిల్వ, అణుశక్తి రంగాలలో పురోగతి సాధించామని తెలిపారు. స్థితిస్థాపక, వినూత్న, సుస్థిర ఇంధన వ్యవస్థల పట్ల భారతదేశం నిబద్ధతతో వ్యవహరిస్తోందన్నారు. Under India's BRICS chairship 2026, I extend my sincere gratitude to all member countries for your presence and for your continued commitment to strengthening BRICS energy cooperation. I also wish to acknowledge the dedicated efforts of our senior energy officials whose sustained consultations and collaborative spirit have enabled the meaningful outcomes before us today. Excellencies, ప్రపంచవ్యాప్తంగా రాజకీయ, ఆర్థిక రంగాలలో వస్తున్న వేగవంతమైన మార్పులు, సవాళ్లపై దక్షిణ కొరియాలో అంతర్జాతీయ జేజు శాంతి సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జయశంకర్ మాట్లాడుతూ ప్రస్తుత తరుణంలో ప్రపంచ దేశాలు విడివిడి విభాగాలుగా విడిపోతున్నాయని, ఇలాంటి విచ్ఛిన్నకర సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అంతర్జాతీయ సహకార వ్యవస్థను పూర్తిగా పునరుద్ధరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. That fragmentation is here to stay. And two, that perhaps it is not altogether bad, in some ways even good. After all, it means less dominance, more space, and greater democratization. Flowing from that, we should ask ourselves 3 questions about its downside. Is it against efficiency? Is it against stability? Is it against security? To the extent that it may be, those issues can only be addressed through deeper cooperation. Friends,
when we దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడంలోనూ విద్యార్థులను ఉత్తమ పౌరులుగా మార్చడంలోనూ ఉపాధ్యాయులు పోషిస్తున్న పాత్ర అమూల్యమైనది. వినూత్న పద్ధతులతో బోధన సాగిస్తున్న ఉత్తమ గురువులను సత్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాదికి సంబంధించిన జాతీయ ఉపాధ్యాయ అవార్డుల దరఖాస్తు ప్రక్రియను అధికారికంగా ప్రారంభించింది. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ప్రతిష్టాత్మక జాతీయ ఉపాధ్యాయ అవార్డులు 2026కు అర్హులైన వారి నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను, నామినేషన్లను ఆహ్వానించింది. ఆసక్తి గల ఉపాధ్యాయులు జాతీయ పురస్కారాల అధికారిక వెబ్సైట్ ద్వారా వచ్చే జూలై 10వ తేదీ వరకు తమ దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించవచ్చని అధికారులు వెల్లడించారు. ఒకప్పుడు సముద్రంలో వేటకు వెళ్లే పడవలను కేవలం కర్రలతో, అంటే పూర్తిగా కలపతో మాత్రమే తయారు చేసేవారు. కానీ మారుతున్న కాలంతో పాటు ఇప్పుడు అత్యాధునిక ఫైబర్ సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. గుజరాత్ రాష్ట్రంలో మత్స్యకారుల భద్రతకు, జీవనోపాధికి ఈ సరికొత్త ఫైబర్ పడవలను కొనుగోలుకు ప్రభుత్వం ఏకంగా 50% వరకు భారీ సబ్సిడీని అందిస్తూ మత్స్యకారులకు అండగా నిలుస్తోంది. ఈ ఫైబర్ పడవలు వెనిజులాలో 7.2, 7.5 తీవ్రతతో సంభవించిన 2 శక్తివంతమైన భూకంపాలు కరాకాస్, ఇతర ప్రాంతాలలో తీవ్ర భయాందోళనలను రేకెత్తించాయి. ఈ భూకంపాల వల్ల భవనాలు భారీగా దెబ్బతిన్నాయి. వేలాది మంది ప్రజలు రాత్రంతా వీధుల్లోనే గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని గుర్తించి రక్షించేందుకు అత్యవసర సహాయక బృందాలు చర్యలు చేపడుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ, స్వర సందేశాలను 1800 నెంబర్కు ఈ నెల 26వ తేదీలోగా పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియచేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. देश के छोटे कस्बों गांव में उभरते इनोवेटिव आइडियाज की बात, अपनी सेवा से समाज बदलने में जुटे साइलेंट हीरोज की बात. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దేశ నిర్మాణంలో రక్షణ దళాల పాత్ర కీలకమన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. నూతనంగా ఎన్నికైన రాజ్యసభ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించిన ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్. ప్రాజెక్టులను ఆధునిక దేవాలయాలుగా పేర్కొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 28వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.